సాధ్యం కాకపోవడంతో మేడిగడ్డ గేట్లను తొలగించేందుకు ఎల్ఎన్టీ సిద్ధమైంది. 17 నుంచి 21 వరకు ఉన్న గేట్ల తొలగింపునకు ఏర్పాట్లు చేశారు. గేట్ల బీడింగ్ తొలగించి ఇంజనీర్లు గ్యాస్ కట్టర్తో పనులు ప్రారంభించారు. గ్రౌటింగ్ పనులు చేసినా గేట్లు ఎత్తడం సాధ్యం కాదని నిపుణులు నివేదికిచ్చారు. అటు బ్యారేజ్ మరమ్మతులపై అధికారులు తేల్చుకోలేకపోతున్నారు. ఎస్ఎన్డీఏ పూర్తి స్థాయి నివేదిక కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, మేడిగడ్డ గేట్లను తొలగించేందుకు ఎలాంటి చర్యలు ఎల్ఎన్టీ తీసుకుంటుంది? ఎస్ రాధిక, గత కొద్ది రోజుల క్రితం నుంచి కూడా గేట్లు లిఫ్ట్ చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నటువంటి అటు ఎల్ఎన్టీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఇరిగేషన్ అధికారులకు అక్కడ భారీ స్థాయి అఘాతం బయటపడడం, అదేవిధంగా దాని కింద పూర్తిగా ఒక వాటర్ ప్యాసేజ్ ఉండడంతో ఆ గేట్ల లిఫ్టింగ్ అనేది సాధ్యం కాదంటూ తేల్చుకున్నది. ఇక నిన్న జరిగినటువంటి బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో ఆ గేట్లను లిఫ్ట్ చేయడం సాధ్యం కాదంటూ కూడా నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ద్వారా తెలుసుకున్నారు. సో దీంతో 17, 18, 19, 22 మొత్తం ఈ 5 గేట్లను కూడా కంప్లీట్గా గ్యాస్ కట్టర్తో కట్ చేసి వాటిని అన్నింటినీ తొలగించాలంటూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఉదయం నుంచే అక్కడ ఉన్నటువంటి పూర్తిగా డిస్లోకేట్ అయినటువంటి గేట్లన్నిటికీ బీడింగ్స్ కూడా నిన్న తొలగించడం పూర్తయింది. దాంతోపాటుగా వాటికి సపోర్ట్గా ఉన్నటువంటి చైన్స్, గడ్డర్లను, హారిజాంటల్ గడ్డర్స్ కావచ్చు, సైడ్ బేస్ దానికి సపోర్ట్ ఇచ్చిన గడ్డర్స్ అన్నింటినీ కూడా గ్యాస్ కట్టర్తో కట్ చేస్తున్నారు. అంటే దాదాపు ఈ 2-3 రోజుల లోపల ఆ గేట్ల తొలగింపు పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు మరమ్మతులు కూడా చేయొచ్చు, తాత్కాలిక మరమ్మతులు ఎన్డీఎస్ఏ చెప్పిన దాని ప్రకారం అని భావించినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయి పరిస్థితులు రోజుగా మలుపైతే తిరుగుతున్నాయి తెలుస్తుంది. ఎందుకంటే నిన్ననే ఆ భారీ స్థాయి ఆఘాతం బయటపడడం, అయితే ఉన్నట్టు కూడా తెలిసిపోతుంది. డిఫాల్ట్ జోన్ 1 లోపల ఆ ప్రాంతం ఉన్నట్లుగా కూడా గుర్తించడంతో అక్కడ మరమ్మతులు కూడా సాధ్యం కాదు అనేది కూడా తేల్చి చేస్తున్నారు. సో ఇంటర్నల్ గా జరిగిన ఈ యొక్క మీటింగ్ లోపల పూర్తిగా 7th బ్లాక్ ను తొలగించి ఉండేనే బాగుండేది అనేటువంటి నిర్ణయానికి కూడా ఇంజనీర్లు వచ్చారు. అయితే ఎన్డీఎస్ఏ ఇచ్చేటువంటి ఫైనల్ రిపోర్టు కోసం అయితే వేచి చూడాలంటూ కూడా అధికారులు నిన్న చెప్పుకోవడం జరిగింది. దాని ప్రకారం ముందస్తుగా అయితే ఫ్రీ ఫ్లో ఉండడానికి ప్రధానంగా గేట్ల తొలగింపు అయితే మొదలైంది. కాబట్టి 2-3 రోజులనే ఆ గేట్ల తొలగింపు ప్రక్రియ పూర్తి కానుంది. ఇక మరోవైపు ఏదైతే పూర్తిగా సింక్ అయి దాదాపు 6 ఫీట్ల లోపలికి ప్రధాన భాగం అయితే సింక్ అయిన ప్రాంతం ఉందో దానిపై కాంక్రీట్ గ్రౌటింగ్ అయితే కొనసాగుతుంది. వాటర్ కనుక వరద వచ్చినప్పుడు అక్కడ సింక్ అయిన ప్రాంతం లోపల వెళ్ళి అది పూర్తిగా బ్యారేజ్ పక్క కొట్టుకుపోకుండా అక్కడ ఒక ఫ్లోర్ అయితే హారిజాంటల్ ఫ్లోర్ను అయితే పూర్తిగా స్లోప్ వచ్చే విధంగా అయితే కాంక్రీట్ పనులు కొనసాగుతున్నాయి. వరద ద్వారా మరింత దెబ్బతినొద్దనే ప్రధాన అంశంతో ఇప్పుడైతే ఒక గ్రౌటింగ్ అయితే కొనసాగుతుంది. మొత్తానికి గేట్ల ఎత్తడం సాధ్యం కాదు, తొలగింపే దీనికి ఫైనల్ గా కంక్లూడ్ రిపోర్ట్ ఇవ్వడంతో అక్కడ అసలు ఏం జరుగుతుంది మేడిగడ్డ లోపల అనేది ఒక ప్రశ్న అయితే అప్పుడు ఇంజనీర్లను కూడా కొంత కలవర పెడుతుంది. రాధిక, థ్యాంక్ యూ వేణు.